భక్సింగ్ గారికి. ఆకలి అయితే ప్రార్థన చేసినాడు, ప్రభువా నాకు ఆకలి అవుతుందయ్యా అన్నాడు. అంటే రెస్టారెంట్కి పోన్నాడు. ఎదురుగా ఒక రెస్టారెంట్ ఉండింది, హోటల్, అక్కడికి పొమ్మన్నాడు. అప్పుడు భక్సింగ్ గారు అన్నాడు, అయ్యా నా దగ్గర డబ్బులు లేవయ్యా, నీకు తెలుసు కదా అన్నాడు. నేను చెప్తున్నాను కదా పో అన్నాడు. లేచిపోయినాడు. సాధ్యమా మనకు? డబ్బులు లేకుండా హోటల్కి పోతాం, కాళ్ళు ఎరగొడతాడు తిని ఈ డబ్బులు లేకపోతాం. మేము కాలేజీలో వచ్చేటప్పుడు కర్నూలులో ఒకడు అంటాడు ఉందరా అంటాడు. అంటేనే నీ దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత ఉంది అని అందరం నా దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత క్యాల్కులేట్ ఉన్నాయరా డబ్బులు పోదాం అంటాడు. అంటే డబ్బులు ఉన్నాయని నిర్ధారణ అయిన తర్వాత పోతాం. యేసు ప్రభు భక్సింగ్ గారు చెప్పినాడు పో హోటల్కి అన్నాడు. భక్సింగ్ గారు అన్నాడు నాకు దగ్గర డబ్బులు లేవాయా అంటే నేను చెప్తున్నాను పో అన్నాడు. అప్పుడు ఈయన ఏం చేసినాడు, లేచిపోయినాడు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దట్ మ్యాన్. అంటే అంత దగ్గరగా సంబంధం కలిగిన వాడు. ఎందుకంటే వాక్యాన్ని నెరవేర్చేవాడు. ఊరిగా వాక్యం ఏంటి సేవభాష అనేవాడు కాదు, వాక్య ప్రకారం నడుచుకునేవాడు, దేవుని ఆజ్ఞకు ఉల్లంఘించకుండా దేవుని వాక్యానికి లోబడేవాడు. హోటల్కి వెళ్ళినాడు. హోటల్కి పోయి కూర్చున్నాడు. కూర్చుంటానే వెయిటర్ వచ్చి మెనూ కార్డు ఇచ్చాడు. మెనూలో రాసి ఉంటుంది ఏమి ఉందో, నేను పలావ్ ఉందా, బిర్యానీ ఉందా, రొట్టెలు వడలు ఏమి ఉన్నాయని రాసి ఉంటుంది. అది ఇచ్చాడు. ఇస్తానే కళ్ళు మూసుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవాయా అన్నాడు. నేను చెప్తున్నాను కదా ఆర్డర్ చేయన్నాడు. డబ్బులు లేవు ఈయన దగ్గర. ఆర్డర్ చేసినాడు రోటీ డాల్ అని, రొట్టెలు కొన్ని డాల్ తీసుకురామన్నాడు. ఈయన దగ్గర డబ్బులు లేవు. అది అట్లా చెప్పాలంటే యూ నీడ్ గట్స్, అంటే ఎంతో ధైర్యం ఉండాలి. అంటే దేవుణ్ణి అంతగా నమ్ముకున్నాడు అన్నమాట. ఎందుకంటే దేవుని పైన నమ్మకం అనేది ఎంతో రియాలిటీ ఆయనకి. పక్కన ఒక స్నేహితుడు చెప్పినట్టు అరే నా దగ్గర డబ్బులు ఉన్నాయా తినరా అంటే అట్లుంటుంది. అట్లా ఆర్డర్ చేసినాడు. రొట్టెలు పప్పు వచ్చింది, గ్లాసు నీళ్ళు అంతా పెట్టేటప్పటికి మళ్ళా ప్రార్థన చేసిన, ప్రభువా నా దగ్గర డబ్బులు లేవాయా అంటే తిను నేను చెప్తున్నాను అన్నాడు. అంత సన్నిహిత సంబంధం కలిగిన వాడు భక్సింగ్ గారు. ఆయనే పర్వత శిఖరాగ్రమునకు వెళ్ళి దేవునితో సంబంధించిన వాడు, సంభాషణ చేసేవాడు. ఆ విధమైనటువంటి జీవితం మనం కూడా జీవించాలని దేవుని యొక్క ఆశ. రానైన దినములలో అంటే అంత్య దినములలో సంఘం ఎక్కువ ఉంటుందంట, ఎంతో అత్యున్నతమైన స్థానంలో ఉంటుంది. అంటే ఎంతో అత్యున్నతమైన స్థానానికి మన జీవితంలో మనం ముందుకు సాగాలి. దేవుడు తినమన్నాడు, తినేసినాడు. దానికి ధైర్యం కావాలి. రొట్టెలు పప్పు అంతా తినేసినాడు, నీళ్ళు తాగినాడు, తృప్తిగా అయింది. ఆడు బిల్లు తెచ్చినాడు. బిల్లు తెచ్చి ఆడ పెట్టినాడు. బిల్లు తీసుకొని మళ్ళీ ప్రార్థన చేశాడు, ప్రభువా నీకు తెలుసు కదా నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు. అంటేనే ఆయన ఏం చెప్పినంటే కౌంటర్ దగ్గరికి పోన్నాడు. అరే డబ్బులు లేవు కౌంటర్ దగ్గరికి ఎట్లా పోవాలా? పోయినాడు. అది విశ్వాసం అంటే. అర్థమవుతుందండి? విశ్వాసం అనేది ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక, అప్పుడే తెలుసు, వాక్యం అంతా తెలుసు మీకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి అందరూ. అరే అందరూ చదవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అందరూ. నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం అదృశ్యమైనవి ఉన్నట్టు రుజువుగా, కంటికి కనబడనివి కంటికి కనబడేటట్టు చేసేది విశ్వాసం. ఆ విశ్వాసంతో కౌంటర్ దగ్గరికి పోయినాడు. భయపడతా పోలే, మామూలుగా నడిచిపోయినాడు. ఆడికి పోయి ఇట్లా అన్నాడు. అప్పుడే ఒక విశ్వాసం వచ్చాడు బయట నుంచి. బ్రదర్ భక్సింగ్ ప్రైజ్ ది లార్డ్, నేనుంటే నువ్వెట్ట పే చేస్తావా అని ఆ బిల్లు తీసుకొని ఆయన పే చేశాడు. అర్థమవుతుందండి? దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే ఇది భక్సింగ్ గారు చెప్పంగా చిన్నప్పటి నుంచి నేను విన్నా. 53వ సంవత్సరం నుంచి ఎన్నోసార్లు చెప్పినాడు, వాక్యం చెప్పేటప్పుడు. ఎప్పుడైతే ఈ భక్సింగ్ గారితో ఈ సంభాషణ జరుగుతుందో అప్పుడు ఆ బిలీవర్ యొక్క అంటే నడక ఎక్కడెక్కడికి పోవాలో ఆయనే నిర్ణయించినాడు. అట్లా ఈయన అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన అక్కడ వచ్చేటట్టు చేశాడు. అర్థమవుతుందా మీకు? భక్సింగ్ గారు అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన ఎక్కడ తిరిగినా మరి అదే సమయానికి అక్కడ ఉండేటట్టు ప్రభువు చేసినాడు. ఆ విధంగా దేవుడు మన పక్షాన పనిచేస్తాడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు నేను నా జీవితంలో ఎన్నో అనుభవించినాను. భక్సింగ్ గారి దగ్గర నేను నేర్చుకున్న పాఠాలు కోకొల్లలు. అందువల్లనే ఎంతో ధైర్యంగా
మా పిల్లలు 5 మంది ఇంకా చదువుతూ ఉండగా దేవుడు ఎంతగానో క్లియర్గా చెప్పినాడు కనుక నేను నా ఉద్యోగాన్ని రిజైన్ చేశాను 1993లో. ఆస్తి లేదు, పాస్తి లేదు, ఏ మాత్రం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. పిల్లలంతా చదువుతా ఉన్నారు 5 మంది. ఎట్లా చేస్తావు అని మా సంఘం అంతా అడిగినారు. అరే ఏందివే మీ నాయన చేసింది, సంఘానికి నేనే చెప్పినాను ఒకప్పుడు. చెప్పేటప్పటికి అందరూ చాలామంది నా కూతురు దగ్గరికి వచ్చి ఏంది మీ నాయన చేసింది, మిమ్మల్ని ఎట్లా సాగుతాడు, మీరంతా చదువుతున్నారంటే నా కూతురు అనేది ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. ఏమనిందంటే ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై ఫాదర్, హీ ఒబేడ్ గాడ్స్ వర్డ్ అన్నాడు అని. నేను నా తండ్రి విషయం గర్వపడుతున్నాడు, ఎందుకంటే ఆయన వాక్యానికి లోబడినాడు అని. ఇంకా మాట్లాడలే వాళ్ళు, అర్థమైందండి. అండ్ దెన్ దే హ్యావ్ సీన్, వాళ్ళ కన్నులారా చూశాడు దేవుడు ఎట్లా మమ్మల్ని సంరక్షించాడు, ఎట్లా కాపాడాడు. వాళ్ళు ఎట్లా వాళ్ళంతా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఎంతో బాగా వృద్ధి పొందినాడు. డబ్బులు లేవు, పైసలు ఈడ్స్ సంచన 50 పైసలు లేదు. గాడ్స్ డూయింగ్స్ ఆర్ మిస్టీరియస్.